అందరికీ నమస్కారం. ఓం గం గణపతి నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మే. సో ఈరోజు మనము న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. నేను డాక్టర్ ప్రియదర్శిని, న్యూమరాలజిస్ట్, ఆస్ట్రాలజర్, పామిస్ట్ అండ్ హీలర్ ఆల్సో. 7 చక్రా హీలర్స్ అని ఉంటుంది కదా, సో దాంట్లో చక్రా హీలింగ్ చేస్తాను నేను. సో ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే న్యూమరాలజీ గురించి మాట్లాడుకుంటాం. న్యూమరాలజీ అంటే సంఖ్యాశాస్త్రం. ఇవాళ రేపు బాగా సంఖ్యాశాస్త్రం గురించి అందరికీ తెలిసిందే. సగటు లేమ్యాన్ కూడా అర్థమవుతుంది సంఖ్యాశాస్త్రం అంటే ఏంటి. సంఖ్యాశాస్త్రం అంటే కేవలం నేమ్ కరెక్షన్లోనే ఉపయోగపడుతుంది, ఇంకా వేటిలోనూ ఉపయోగపడదు అనే కొద్దిగా అభిప్రాయం ఉంది. అది కాకుండా మనకి సంఖ్యాశాస్త్రం మూలంగా, మన డేట్ ఆఫ్ బర్త్ మూలంగా ఏ విధంగా మనము సంఖ్యలను బట్టి సంఖ్యలు మనకి లక్కీ కాకపోయినా, కొందరికి ఏంటంటే లక్కీ నెంబర్స్లో లక్కీ డేట్లో పుడతారు కాబట్టి వాళ్ళకి అంతా లక్కీగానే ఉంటుంది, లైఫ్ అంతా అదృష్టంగానే ఉంటుంది, వాళ్ళ లైఫ్ చాలా ఫార్చునేట్గా ఉంటుంది అని అందరూ అనుకుంటారు. కాకపోతే అదృష్ట సంఖ్య కాకుండా దురదృష్ట సంఖ్యలో పుట్టినా కానీ డేట్, డెస్టినీ అని 2 ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. సో ఆ డేట్, డెస్టినీ మ్యాచ్ కాకపోయినా కానీ వాళ్ళు తమ అదృష్టాన్ని ఎలా పండించుకోవాలి జీవితం, అది మనం ఇప్పుడు చూద్దాం. అంటే పోను వీడియోస్లో కూడా నేను చెప్తూ ఉంటాను, ఏమేమి చేసుకుంటే బాగుంటుంది, ఏమేమి చేసుకోకపోతే బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుందాం. అయితే ఇక్కడ మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే డేటు. ఏ డేట్లో పుట్టారు, ఆ డేటు మొత్తం. ఎగ్జాంపుల్ ఏదైనా ఒక డేట్ తీసుకోండి, 30 తారీఖు 30/6/1980 అనుకోండి. ఓకే, ఇది మొత్తం కూడితే మనకు ఒక సంఖ్య వస్తుంది. 3 30 అంటే 3 + 0 3 అయిపోతుంది. మొత్తం కనుక కూడితే ఒక సంఖ్య వస్తుంది. అది మనం ఏంటంటే డేటు, డెస్టినీ అని ఒక రకంగా అంటారు, డ్రైవర్ కండక్టర్ అని ఇంకో రకంగా అంటారు, ఇంకొక రకంగా ఏంటంటే డేటు, ఫేట్ నెంబర్ అంటే అదృష్ట సంఖ్య అని కూడా అంటారు. సో ఏది ఉన్నా కానీ మనకి డేటు, డెస్టినీ చాలా ఇంపార్టెంట్. అది మనం ఫస్ట్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే ఆ డేట్కి తగ్గట్టుగా డెస్టినీ నెంబర్ సరిగ్గా లేదు అని అనుకుంటే వాళ్ళ లైఫ్ అంతా స్ట్రగుల్గానే ఉంటుంది. అంటే డేట్, డెస్టినీ అని అంటే ఎలా అంటే ఆ డేట్కి, ఆ పుట్టిన రోజు, పుట్టిన తేదీకి ఆ సంఖ్య మనం కూడితే మొత్తం మూల సంఖ్య అని వస్తుంది కదా, ఆ సంఖ్యకి ఇద్దరికి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఫ్రెండ్షిప్ లేకుండా ఎనిమిటీ అని అంటే వైరం ఉంది, వాళ్ళిద్దరికి సఖ్యత లేదు అని అంటే ఖచ్చితంగా వాళ్ళ లైఫ్ మొత్తం స్ట్రగులే అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పరిహారాలు కూడా ఉంటాయి. సో ఆ పరిహారాలు పాటించుకుంటూ మన జీవితం మొత్తం చాలా సునాయాసంగా, అదృష్ట సంఖ్యలో పుట్టిన వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ లైఫ్ అదే విధంగా మన లైఫ్ కూడా కొనసాగించుకోవచ్చు. దానికి మూలంగా ఎన్నో ఉంటాయి. దాంట్లో ఏంటంటే లక్కీ డేటా ఏమంటారు, వెహికల్ నెంబర్ పెట్టేసుకోవచ్చు, లక్కీ మొబైల్ నెంబర్ పెట్టుకోవచ్చు, లేదా లక్కీ మనకి ఏదైనా మొబైల్ ఉంటుంది, దాని వెనకాల మన లక్కీ నెంబర్ ఏదైతే లక్కీ నెంబర్ అనుకుంటామో అది పెట్టుకోవచ్చు. అలాగే లక్కీ నెంబర్ లో కూడా ఏంజల్ నెంబర్ అని కూడా ఉంటుంది. ఆ ఏంజల్ నెంబర్ కూడా మన చెయ్యి మీద రాసుకుంటే కూడా, ఆ సంఖ్య మనం రాసుకుంటే కూడా మనకి అదృష్టం వస్తుంది. 8వ నెంబర్, 8వ సంఖ్య అని అంటేనే చాలా మటుకు అందరికీ ఒక అపోహ. ఇదేంటంటే శని భగవానుడి సంఖ్య. శని భగవానుడు అంటేనే జాతక చక్రంలోనే శని భగవానుడు అంటే భయపడతారు. ఏలినాటి శని అంటే భయము. శని దశ, మహాదశ, శని మహాదశ మనకు 19 సంవత్సరాలు ఉంటుంది జాతక చక్రంలో. అది చూడగానే భయపడతారు. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఇవన్నీ అనేసరికి భయపడిపోతారు. సో 8వ సంఖ్య వాళ్ళు కూడా, పుట్టిన వాళ్ళు కూడా అలాగే భయపడతారు. కానీ ఒక్కటి చూసారా, 8 సంఖ్యని మనము రివర్స్ అంటే ఇలా 8వ సంఖ్యను ఉంటే దాన్ని ఇలా చేస్తే ఏముంటుంది, ఇన్ఫినిటీ వస్తుంది. సో ఇన్ఫినిటీ ఎవరి దాంట్లో ఉంటుందో, ఎవరి జాతక చక్రంలో ఇన్ఫినిటీ అనే సింబల్ వచ్చేస్తుందో వాళ్ళు ఏంటంటే కేవలం
ఈ కర్మ తీసుకోవటానికి కాకుండా వాళ్ళు కర్మ అనుభవించేసేసి మోక్షానికి దారి తీసే నంబరు మనకి 8వ సంఖ్య అని చాలామందికి తెలియదు. 8వ సంఖ్య అంటే మనకి 8 + 17, 17 అంటే 1 + 7 మనం కూడితే 8వ సంఖ్య వస్తుంది. అలాగే 26లో కూడా 2 + 6 కూడితే 8వ సంఖ్య వస్తుంది. సో ఈ వాళ్ళందరూ కూడా 8 సంఖ్యకి అలా సంఖ్యలో పడతారనమాట. సో వీళ్ళు ఏంటంటే చెప్పుకున్నాం కదా, మనము శని భగవానుడి సంఖ్య కాబట్టి కొద్దిగా ఎక్కువగా కర్మ చేసుకోవడానికి, అంటే ఈరోజు చేస్తాము అని అనే పనులు ఇప్పుడే చేసేసుకుంటే బెస్ట్. వాళ్ళు వాయిదా వేయటానికి ఎంత వాయిదా వేస్తే అంత కర్మ అక్యుములేట్ అని అంటాం కదా, ఆ అక్యుములేట్ చేసేసి ఆ పనులు తొందరగా అవ్వకపోవడం. వాళ్ళు చిన్నప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఈరోజు చదువుకోవాలంటే రేపు చదువుకుంటా, ఎల్లుండి చదువుకుంటా, అలా 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 అనుకుని వాళ్ళ బద్ధకం ఎక్కువైపోతుంది. లేజినెస్ అనేది ఫస్ట్ ఈ 8వ తారీఖులో పుట్టిన వాళ్ళకి ఉంటుంది. సో ఒక్కవేళ ఇది కనుక వాళ్ళు బీట్ చేస్తే మటుకు నిజంగా మనం 1వ సంఖ్య అనుకున్నాం కదా, కింగ్ అనేసి ఆ కింగ్ని మించిపోతారు వీళ్ళు 8వ సంఖ్య. ఎందుకంటే మనం చెప్పాం కదా, 8 మనం టర్న్ చేస్తే ఇన్ఫినిటీ వస్తుంది. సో ఎవరికైతే ఈ ఇన్ఫినిటీ అనేది, ఆ సింబల్ అనేది వచ్చింది అనుకోండి, ఇంకా చెప్తున్నాం కదా, ఇంకా లైఫ్ అనేది నెక్స్ట్ జీవితం అనేది కూడా వెరికి లేకుండా ఈ జన్మకే పరిమితమై నెక్స్ట్ ఏదన్నా జన్మలు ఉంటే ఊర్ధ్వలోకాలకి ప్రయాణం చేసే సంఖ్య మనకి 8వ సంఖ్య. సో అంత మంచి సంఖ్య 8వ సంఖ్యకి. కాకపోతే అపోహలు ఎక్కువ అయిపోయాయి. ఈ శని భగవానుడి సంఖ్య కాబట్టి ఓన్లీ కర్మ సంఖ్యనే, కర్మ నంబర్, కార్మిక్ నంబర్ అని కూడా చాలా మటుకు వెలేసిన సంఖ్యలాగా చూస్తాం. కాకపోతే చెప్పా కదా, ఓన్లీ మీరు ఆ బద్ధకం అనేది పక్కన పెడితే మటుకు మంచి సక్సెస్ ఈ 8వ సంఖ్య ఉంటుందన్నమాట. సో ఈ 8వ సంఖ్య వాళ్ళు కూడా వాళ్ళకి లక్కీ కలర్ ఏంటంటే బ్లూ కలర్, బ్లూ, ఇండిగో, వైలెట్ అంటాం కదా, ఇవన్నీ కలర్స్ ఈ గ్రూప్ అనమాట. ఈ గ్రూప్ కలర్స్ అన్నీ వీళ్ళకి బాగా సెట్ అవుతుంది. వీళ్ళు ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలని అనుకుంటున్నారు, లేదా జాబ్ ఇంటర్వ్యూ లేదా ఎగ్జామ్ ఇంకేదన్నా అనుకుంటున్నారు అని అంటే ఆ రోజు మనకి ఈ పీకాక్ ఫెదర్, నెమలి పింఛం ఉంటుంది కదా, ఆ పీకాక్ ఫెదర్ జోబులో వేసేసుకొని వెళ్ళిపోండి. చక్కగా మీరు అనుకున్న కార్యం నెరవేరుతుంది. జాబ్ ఇంటర్వ్యూ లేదా ఎగ్జామో లేదా ఇంకేదన్నా, అది ఒకటైతే. ఇంకొకటి ఏంటంటే కొద్దిగా శనివారం ఏదన్నా మీరు గుడికి వెళ్ళారు లేదా ఇంకెక్కడన్నా వెళ్ళారు అని అంటే మటుకు పెరుగు అన్నం పెట్టండి. ఎవరికైనా భిక్ష బయట గుడి బయట మనకి భిక్ష వాళ్ళు ఉంటారు కదా, బెగ్గర్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి కొద్దిగా పెరుగన్నం పెట్టండి. ఇది చేసుకుంటే కూడా చాలా మంచి రెమెడీ. శని భగవానుడు ఏంటంటే దీనులకు, ఆర్తులకు మనం సహాయం చేస్తాము, మనం సేవ చేసాము. అలాగే ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా మనం ఏదన్నా నలుపు కలర్ వస్త్రాలు ఏమన్నా ఇస్తే, అంటే బెడ్షీట్స్, బ్లాంకెట్స్, మనకి ఈ వింటర్ సీజన్ వస్తుంది కదా, ఆ వింటర్ సీజన్లో కనుక వస్తే మటుకు కొన్ని ఆశ్రమాలు అంటే అక్కడ నార్త్ సైడ్ చాలా ఎక్కువ ఉండదు చలి. సో మనము ఆ బ్లాంకెట్స్కి మనము డబ్బులు ఇచ్చేస్తాం కానీ వాళ్ళు చేసుకుంటారు. కాకపోతే చూడండి, బ్లాక్ కలరు, గ్రే కలర్ అలాంటివి ఇవ్వటానికి ప్రయత్నం చేస్తే మీ లైఫ్ 8 అన్నాం కదా, ఆ ఇన్ఫినిటీ సింబల్ అనేది మీ లైఫ్లో అయితే యాడ్ చేసేసుకుంటారు. సో అంత మంచిగా మీకు కొద్దిగా చిన్న కర్మలు చేసుకొని ఈ లేజినెస్ అనేది దానికి ఫుల్ స్టాప్ పెడితే మటుకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లైఫ్ ఈజ్ సక్సెస్ఫుల్.